మా పాప పుట్టినరోజు సందర్భంగా ట్యూషన్లో అయితే బుక్స్, పెన్సిల్స్, స్కేలు, ఎరేజర్, షార్ప్నర్ అండ్ చాక్లెట్స్ అయితే పంచడం జరిగింది. అండ్ ఇలా ట్యూషన్లో జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ అయితే రామకృష్ణ మిషన్లో చేసుకున్నాం, సెకండ్ ట్యూషన్లో సెలబ్రేట్ చేసామన్నమాట. పిల్లలందరికీ బుక్లు పంచడం చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప అయితే అందరికీ బాగానే పంచింది. తర్వాత తను సపోర్ట్ చేయట్లేదని మళ్ళీ మా అబ్బాయి చేత కూడా పంచడం జరిగింది. మా అమ్మాయికి ఫ్యూచర్లో చదువు అది బాగా రావాలని కోరుకుంటూ అందరికీ బుక్స్ అవి పంచడం జరిగింది. చూడండి అందరికీ ఎలా ఇస్తుందో. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. సింపుల్గా మిడిల్ క్లాస్ బర్త్డే అన్నమాట. అందరికీ ఇవ్వండి బుక్స్, స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ చాక్లెట్ ఇలా ఇవ్వడం జరిగింది. అందరు పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బుక్స్ అవి పంచినప్పుడు. చూసారా, అబ్బాయి అయితే తనకు చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ తీసుకెళ్ళి మళ్ళీ మా పరిణితకి ఇస్తున్నాడు, విష్ చేశాడు. ఇలా అయితే మా పాప బర్త్డే మేము సెలబ్రేట్ చేసాము. మా పాప బర్త్డే ఎలా చేసాము మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మేము ఎలా చేసామన్నది. మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చాలా సందడిగా అనిపించింది. చాలా బాగా చేశారనమాట. మా బాబు కూడా పంచుతానని చెప్పి తను ముందుకు వచ్చాడు, తను కూడా పంచాడు. ఇలా అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అదిగోండి బుక్స్, పెన్సిల్స్. చిన్నగా పెద్ద సెలబ్రేషన్స్ ఏం చేయలేదు, కానీ చిన్నగా ఏదో నాకు తోచిన దాంట్లో ఉన్న దాంట్లో కొద్దిగా చేసుకున్నాము. ఇలా అయితే నేను చేశానండి బర్త్డే. నేను ఎలా చేశానన్నది ప్లీజ్ కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సరదాగా సాగింది మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. చూసాడు మా వర్షిత్ కూడా పనిచేస్తున్నాడు. ఇంకా మా చిన్నబ్బాయి లేడు, లేకపోతే తను కూడా పంచేవాడు. తను బయటకు వెళ్ళడం వల్ల పంచలేదు. ఇది మా ఇద్దరు పిల్లలు వెళ్ళే ట్యూషన్ అనమాట. సో వాళ్ళతో పాటు మా పాప కూడా వెళ్తుంది, అందుకని ట్యూషన్లో పంచడం జరిగింది. మరి ఎంత టైంగా పడుతుంది? నాకేమో కూడా అలా పడుతుందో తెలియదు. లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నామండి. మా పాప పుట్టినరోజు చాలా హ్యాపీగా అనిపించింది. రామకృష్ణ మిషన్లో చేయడం, ఇలా ట్యూషన్లో బుక్స్ పంచడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చిన్నపిల్లలతో కలిసి చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారమ్మా పిల్లలందరూ ఎలా కూర్చొని ఆడుకుంటున్నారు, ఒకరికొకరు పంచుకుంటున్నారు, తింటున్నారు. మా పాప అయితే 2 చాక్లెట్లు తెచ్చేసుకుంది తినడానికి. చాక్లెట్లు పిచ్చిదనమాట.